హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, భృంగరాజ్ చూసారా ఆకు ఎలా ఉందో, చక్కగా ఉంది కదా. ఇది తలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన డై వేసుకునే వారికి తల ఎంత లావు జుట్టైనా ఊడిపోయిద్ది కదా రంగు వల్ల. ఇది పెట్టుకుంటే చాలా న్యాచురల్ అనమాట. ఎటువంటి కీడు చేయదు తలకు మాత్రం. జుట్టు ఓడటం కానీ అలాంటివి ఏం ఉండదు. తలనొప్పులు రావటం, డై వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా, అలా ఏం ఉండదు అనమాట. చాలా మంచిది భృంగరాజు మాత్రం. చక్కగా నల్లగా ఇద్దు జుట్టు వారానికి 2 సార్లు పెట్టుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుద్ది. ఆకు చూడు నలిపితేనే ఎంత చక్కగా నల్లగా ఇద్ది అనమాట దాని రసం. నిజంగా ఇది రాజు అని చెప్పాలండి. ఆకులో మాత్రం తలకు మాత్రం నెంబర్ 1గా ఉపయోగపడుద్ది. ఇది చూసారా అలా అయిందో రంగు. ఇది న్యాచురల్ కలర్ అండి. ఏమీ కూడా మనం వాడుకోకర్లేదు. భృంగరాజు వాడుకొని చక్కగా తలకి పెట్టుకుంటే వారానికి 2 సార్లు మాత్రం జుట్టు చక్కగా తెల్లగున్న జుట్టు కూడా కొంచెం క్రమేపి నిదానంగా నల్లగా అయిద్ది అనమాట. ఒకసారి పెట్టుకోగా నల్లగా అయిపోదు. ఏదైనా కొంచెం సమయం పట్టుద్ది. అలా వారానికి 2 సార్లు పెట్టుకుంటే కనుక మనకు జుట్టు చక్కగా మామూలు జుట్టులాగా తయారయ్యిద్ది అనమాట. జుట్టు చక్కగా పెరుగుద్ది కూడా, కుదుళ్ళ నుంచి బలంగా తయారయ్యిద్ది, చక్కగా నల్లగా అయ్యిద్ది. ఎలా పెట్టుకోవచ్చు చూడండి. భృంగరాజు చెట్లు అక్కడ ఉంటే కనుక తెచ్చుకోండి. దాని గింజలు ఒక్కసారి గింజ పడిందంటే చాలు, ఆ చెట్లు విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. దానికి మనం నీళ్లు కూడా ఏం పోయక్కర్లేదు, అదే పెరిగిపోయింది. పిచ్చిగడ్లాగా పెరుగుద్ది అనమాట. చక్కగా అలా చేసుకోవచ్చు. తలకు పెట్టుకోండి. డై వేసుకునేవారు డై వేసుకోకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమో వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా చక్కగా అలా చేసుకోవచ్చు. ఈ ఆకులను చక్కగా మనం ఒలిచేసుకుందాము. చాలా నల్లగా అయిద్దండి మాత్రం జుట్టు మాత్రం. అయితే క్రమేపీ వాడాలి. ఒకరోజు పెట్టుకొని మానేయటం అలా కాదు, కానీ చక్కగా కొంచెం శ్రద్ధ తీసుకుని వారానికి 2 సార్లు అయినా నేను చెప్పినట్లు చేస్తే కనుక జుట్టు చక్కగా నల్లగా అయ్యిద్ది, చక్కగా పొడుగా పెరుగుద్ది కూడా, కుదుళ్ళు కూడా గట్టిగా తయారవుతాయి. చూసారా ఇలా చక్కగా అంతా ఒలిచేసుకోవాలి. ఇది గోరింటాకు అండి. ఒక గుప్పుడు గోరింటాకు తీసుకున్నాను. దానిలోకి గుప్పుడు భృంగరాజు గుంటగలగరాకు అనమాట. చక్కగా 2 తీసుకోండి. న్యాచురల్గా ఉపయోగపడుద్ది. చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకుని చక్కగా దాన్ని మిక్సీ మెత్తగా చేసుకోవాలన్నమాట. మీ తలకి ఎంత పట్టుద్దో అంత ఆకు తెచ్చుకోండి. ఎక్కడన్నా చెట్టు ఉంటే కనుక ఊరికి నాటుకోండి. కొమ్మైనా బతికేస్తుంది ఇది. దీనికి మనం ఏం చేయక్కర్లేదు. ఒక కొమ్మ తెచ్చుకొని చక్కగా అలా గుచ్చేసుకుంటే కనుక మట్లో చక్కగా పెరిగిపోయేది. గోరింటాకు ఉంటే చాలు. దానిలో ఒక చక్క నిమ్మరసం పడుతుంది చూడండి. గోరింటాకు పండాలంటే నిమ్మరసం బాగా ఉపయోగపడుద్ది కదా. గోరింటాకు కూడా మన తలకు చాలా మంచిది. నాకు తెల్లగా ఉన్న జుట్టు కొంచెం ఎర్రగా మారుతా చక్కగా నల్లగా తయారైద్ది అనమాట. దాన్ని చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకుని చూడండి. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఇలాగా అప్పుడు జుట్టు వస్తుంది, తెల్ల జుట్టు తెల్లగా పడుతుంది అనుకున్న వాళ్ళకి కానీ, జుట్టు పలచగా ఉందనుకున్న వారికి కానీ భృంగరాజు చాలా బాగా ఉపయోగపడుద్ది. చక్కగా తలంతా అప్లై చేసేసుకోవచ్చు. వారానికి 2 సార్లు కంపల్సరీ పెట్టుకోండి. పెట్టుకుని ఒక అరగంట సేపు అలా ఉంచుకున్నారంటే మాత్రం సరిపోద్ది అనమాట. ఇంకేంటంటే తల స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇది పెట్టుకోవాలి. చెయ్యికి ముందు పెట్టుకుని తలకాను షాంపూలు పెట్టి రుద్దుకోవడం కాదు, కానీ తల స్నానం శుభ్రంగా చేసేసిన తర్వాత ఈ పేస్ట్ తలకు పెట్టుకుని నీళ్ళతో కడిగేసుకోవచ్చు. ఉట్టిగా నీళ్లు పోసేసుకుని సరిపోద్ది అనమాట. చక్కగా తలకు పట్టుద్ది. జుట్టు కూడా చక్కగా నల్లగా ఇద్దండి. ఇలా చేసుకోవచ్చు. మనం చాలా రంగులు వేసుకుంటూ ఉంటాం కదా, రంగుల వల్ల చక్కగా మంచిగా అందంగా ఉన్న జుట్టు కూడా చక్కగా ఊడిపోయిద్ది. ఎంత జుట్టు ఉన్నా కూడా ఊడిపోయిద్ది అన్నమాట రంగుల వల్ల. అది ఉండండి కెమికల్సే కదా, వాటికన్నా ఇవి చాలా మంచిదండి మన జుట్టుకి, తలకి కూడా ఏమీ హాని చేయవి అనమాట. చూడండి, రోడ్డు పక్కల ఎక్కడైనా సరే పెరుగుతూ ఉంటుంది. భృంగరాజు తెచ్చుకోండి. చక్కగా కుండీలో పెట్టేసుకోవచ్చు. చిన్న డబ్బాలో పెట్టుకుని పెరిగిపోయిద్ది. ఒక గింజ ఉంటే చాలండి, జుట్లు విపరీతంగా వచ్చింది అనమాట. చక్కగా తలంతా పెట్టేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకుని చక్కగా నీళ్ళతో కడిగేసుకుని సరిపోద్ది. ఇంకా మన షాంపూ ఏమి పెట్టక్కర్లేదు దీనికి. తలకు పోసుకున్న తర్వాత రాసుకోండి, చక్కగా ఉంటుంది. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్. ఈ వీడియో అనేక మందికి చేరాలంటే మీ లైక్ వల్లనండి. ఒక హెల్ప్ చేయండి. ఓకే అండి, ఇలా ట్రై చేయండి. ఒక అరగంట ఆగి తలకు పోసుకుంటే నెంబర్ 1 ఉంటుంది.